శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం ఎన్నో చారిత్రాత్మక ఆలయాలకు ప్రసిద్ధి. 1966వ సంవత్సరంలో శ్రీ రంగనాథ మందిరంగా స్థాపించబడి 2018వ సంవత్సరంలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని ప్రతిష్ఠించిన ఆలయమే శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయం. ఈ ఆలయ విశేషాలను, శ్రీ హయగ్రీవ స్వామి చరిత్రను తెలుసుకుందాం. యుగ యుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై తన భక్తుల కోసం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. అందులో ఒకటి హయగ్రీవ అవతారం. పూర్వం హయగ్రీవుడు అనే గుర్రం తలను కలిగిన రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేసి తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకి మరణం సంభవించేలా వరాన్ని పొందాడు. వరగర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగగా దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును మేల్కొల్పితే ఆయన హయగ్రీవుడిని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. శ్రీ మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకొని నిద్రిస్తుండగా ఆయనను మేల్కొల్పడం కోసం శివుడు చెదపురుగుగా మారి వింటి తాడును తెంపాడు. వింటి తాడు తెగిన కారణంగా విల్లు పైకి ఎగదన్నడంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెప్పించి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిచ్చాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి. హయగ్రీవుడనే అసురుడిని సంహరించిన స్వామి వేదాలను కాపాడుతాడు. దేవీ పురాణం, స్కాంద పురాణం, శ్రీమద్ భాగవతంతో పాటు ఆగమ శాస్త్రాల్లో కూడా హయగ్రీవుని ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతి నాడే ప్రారంభిస్తారు. ఓం లక్ష్మీనాథ సమారంభామ్యానమధ్యామధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. భక్త మహాశైలారా, చదువులకు ప్రధాన దేవుడు శ్రీ లక్ష్మీ హయగ్రీవుల వారు. ఈయన ఆరాధిస్తే మంచి చదువు, ఉన్నతమైన బుద్ధి అన్నీ వస్తాయి. ఆయన కల్పవృక్షం. ఒక్క చదువులే కాదు, పిల్లలు లేనివారు, ఇల్లు లేనివారు ఆయన పూజిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక్కడ అక్షరాభ్యాసాలు గురువారం స్వాముల వారికి తేనె అభిషేకము, పంచామృత అభిషేకము అన్నీ జరుగుతాయి. తరువాత ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తాడు. తర్వాత ధనుర్మాసంలో విశేషంగా స్వామివారికి నెల రోజులు అన్ని కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంది. తర్వాత ప్రతి శ్రవణ నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రము అయినందువల్ల ఇక్కడ స్వామివారికి హోమాలు, తర్వాత పంచామృత అభిషేకాలు, విశేష కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉంటుంది. తర్వాత ఆళ్వార్ల తిరునక్షత్రాలు ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. అందరూ వీళ్ళంతా వైష్ణవ దీనానికి అంతా ప్రత్యేకంగా ఇచ్చేసిన వారు. వీళ్ళంతా బాగా ఇప్పుడు మన శంకరాచార్యులు, మధ్వాచార్యులు ఉన్నట్లు వీళ్ళంతా 12 మంది ఆళ్వార్లు వైష్ణవ పురాధీనానికి వీళ్ళంతా నారాయణ ప్రబంధమాన్ని ఇచ్చేసి బాగా స్థాపించి చేసిన వారు. వీళ్ళంతా కృష్ణ భగవానుడు, ఆండాళ్ తల్లి, వినవ రంగనాథులు, వేదాంత దేశకులు వీళ్ళంతా వైష్ణవ దీనానికి పాటుపడిన వారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానం, ఆనందం మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వ విద్యలకు ఆధారభూతమైన విద్యాది దేవత హయగ్రీవునకు నమస్కారము. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి చల్లని కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.